రామాయణంలో మండోదరి లంకాధిపతి రావణాసురుడి రాణి అని భోగభాగ్యాలు అనుభవించిందని అందరూ భావిస్తారు. కానీ కొంతమందికి మాత్రమే ఆమె జీవితం ఒక పోరాటంలా సాగిందని తెలుసు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆమె జీవితం అంతా త్యాగాలకే సరిపోయింది. అసలు ఆమె మండోదరిగా ఎలా మారిందనేది చాలా ఆశ్చర్యం కలిగించే కథ. రామాయణం ప్రకారం మండోదరి చాలా అందమైన మహిళ, చాలా సాంప్రదాయబద్ధమైన నిజాయితీ కలిగిన మహిళ. తన భర్త సీతను బంధించడాన్ని వ్యతిరేకించిందని కూడా తెలుసు. అలాగే బాధ్యతాయుతమైన భార్యగా సరైన మార్గంలో నడవటానికి భర్తకు సరైన నిర్దేశాలు సూచించిన మహోన్నత వ్యక్తి అని తెలుసు. అసలు మండోదరి ఎలా జన్మించిందో తెలుసా? ఆమె జననం వెనుక ఉన్న ఒక ఆసక్తికర కథ, ఆమె రాణిగా ఎలా మారింది, రావణాసురుడు మరణించిన తర్వాత మండోదరి ఏమైంది, ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలను తాళపత్రం మీకు అందిస్తుంది. మండోదరి అసలు పేరు మధుర. మండోదరికి ముందు ఈమె జీవితం మధురగా సాగింది. మధురపై ఆగ్రహించిన పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల ఆమె కప్పగా మారింది. 12 ఏళ్లు కప్పగానే జీవితం గడిపింది. ఒకసారి పార్వతి లేనప్పుడు కైలాసాన్ని సందర్శించింది మధుర. అప్పట్నుంచి ఈమె శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తోందని కథలు కూడా వినిపించాయి. ఈ విషయంపై ఆగ్రహించిన పార్వతీదేవి ఆమెను కప్పగా మారేలా శాపమిచ్చింది. శివుడి అభ్యర్థన మేరకు మధురపై విధించిన శాపాన్ని జీవితకాలం నుంచి 12 ఏళ్లకు తగ్గించింది పార్వతీదేవి. దీంతో 12 ఏళ్ల పాటు మధుర బావిలో కప్పగానే జీవించింది. అసురుల రాజు మాయాసురుడు, అతని భార్య హేమలకు 2 కొడుకులున్నారు. కానీ వీళ్ళు కూతురు కావాలని దేవుడి అనుగ్రహం పొందడానికి ధ్యానం చేసేవాళ్లు. మరోవైపు మధురకు పార్వతి విధించిన శాపం కూడా ముగించే సమయం దగ్గర పట్టంతో ఆమె తన అసలు స్వరూపానికి మారుతుంది. సహాయం కోసం బావిలోనే ఏడుస్తూ ఉంటుంది. ధ్యానం చేస్తున్న మాయాసురుడి జంటకు మధుర ఏడుపు వినిపిస్తుంది. అంతే, ఆమెను తమ కూతురిగా దత్తత తీసుకోవాలని ఆ జంట నిర్ణయించుకుంటారు. అప్పుడు వాళ్ళు ఆమెకు మండోదరిగా పేరు పెడతారు. రావణుడు ఒకసారి మాయాసురుడి రాజ్యానికి వస్తాడు. అప్పుడు మండోదరిని చూసి ఆమె అందం చూసి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని రావణాసురుడు చెబితే మాయాసురుడు వ్యతిరేకిస్తాడు. రావణాసురుడు యుద్ధం చేసి మండోదరిని వివాహమాడతానని హెచ్చరిస్తాడు. కానీ మండోదరి రావణాసురుడి బలాన్ని గుర్తించి తన తండ్రిని రావణాసురుడు ఎక్కడ చంపేస్తాడోనని భావించి రావణాసురుడితో పెళ్లికి అంగీకరిస్తుంది. సీతను అపహరించుకుపోయి బంధించినప్పుడు మండోదరి వ్యతిరేకిస్తుంది. ఆమెను తన భర్త రాముడి దగ్గరకు పంపించమని ప్రాధేయపడుతుంది. రాముడు ఏదో ఒక రోజు లంకను నాశనం చేస్తాడని ఆమెకు తెలుస్తుంది. యుద్ధం తర్వాత రావణాసురుని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శిస్తుంది. అప్పుడు రాముడిని చూసి ఆమె విష్ణు అవతారమని గ్రహిస్తుంది. మండోదరిని పెళ్లి చేసుకుని లంకరాజ్యాన్ని పాలించమని రావణుడి తమ్ముడు విభీషణుడికి రాముడు సూచిస్తాడు. మొదట విభీషణుడితో పెళ్లికి తిరస్కరిస్తుంది మండోదరి. తర్వాత రాజ్యపాలన కోసం అంగీకరిస్తుంది. అలాగే పాలన గురించి మండోదరి విభీషణుడికి బోధిస్తుంది. ఇక తన శేష జీవితాన్ని తన రెండో భర్తకు రాజ్య పాలనపై సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు లంకరాజ్యం నిజాయితీగా సరైన మార్గంలో నడిచేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.